హాయ్ అండి. ఈరోజు సండే బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో స్కందగిరి టెంపుల్, బిర్లా మందిర్, ఇంకా ఒక మంచి బుక్ షాప్. దాంట్లో చాలా కలెక్షన్స్, డివోషనల్ బుక్స్ కానీ, పెన్స్ కానీ, ఇంకా మ్యాగజైన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ చాలా దొరుకుతాయి. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్. ఇది వచ్చేసి స్కందగిరి టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లోపల చాలా దేవుళ్ళ గుళ్ళు అయితే ఉన్నాయి. లోపల టెంపుల్ స్కల్ప్చర్స్ కానీ, ఆర్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా పాలరాయి ఏనుగులతో చేశారు. ఈ శిలాపలకాలు కానీ, ఈ చెక్కటం కానీ చాలా అద్భుతంగా ఉంది. లోపల వచ్చేసి చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు. హనుమాన్ టెంపుల్ కానీ, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు. లోపల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. ఏదైనా అకేషన్స్ జరిగినాయి అంటే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మొబైల్ అయితే అలో లేదు, జస్ట్ పిక్చర్స్ అయితే తీశాను. ఇది వచ్చేసి శివయ్య టెంపుల్. ఇంకా ఏదైనా అకేషన్ కానీ అట్లా వస్తే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, చాలా అందంగా చెక్కారు ఇక్కడ పాలరాయితో ఇవన్నీ. ఈ విధంగా లోపల చిన్న చిన్న మందిరాలు అయితే ఉన్నాయండి. చాలా దేవుళ్ళు, దేవీ దేవతల విగ్రహాలు, మందిరాలు అయితే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కానీ సికింద్రాబాద్ వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బాగుంది. టెంపుల్ మాత్రం చాలా పెద్దది. లోపల కూడా పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్ కానీ చాలా బాగుంది. అట్లానే మీకు బుక్స్, స్టేషనరీ సంబంధించి హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ దారిలోని హిమాలయ బుక్ స్టోర్ అని మ్యాప్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇది ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ కాదు, చాలా నచ్చి నాకు ఇదే చూపిస్తున్నాను ఈ షాపు. డివోషనల్ బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఏదంటే కానీ వీళ్ళకి ఏదైనా కావాలన్నా తెప్పిస్తారు. ఇంకా పెన్ కలెక్షన్స్ కానీ చాలా. నేనైతే ఈ 2 తీసుకున్నాను. మనం అమెజాన్లో ఏవైతే చూస్తామో అవన్నీ ఒరిజినల్గా అక్కడ చూడొచ్చు షాప్లో. సరే, మనం బిర్లా మందిర్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి మన సెక్రటేరియట్ దాకా వచ్చేసి చిన్న సందులా ఉంటుందండి. లోపలికి రావడానికి జాగ్రత్తగా చూసుకొని వస్తే లేంటి దాటేస్తాము. మనకి కనిపిస్తుంది, రాసి ఉంటుంది బిర్లా మందిర్కి దారిని. ఇది వచ్చేసి అప్ హిల్ పైకి ఎక్కేటప్పుడు. యాజ్ ఇట్ ఈస్, ఎక్కడ వీడియో ఆపలేదు, అంటే చూస్తారు ఎలా ఉంది అన్నది. నడిచేదే కొంచెం టైం పడుతుంది. ఏదైనా ర్యాపిడో కానీ లేదంటే ఓన్ వెహికల్ అయితే బెస్ట్. ఇక్కడ దారిలో కొంచెం పైకి వెళ్తే చాలా రకాల ఫుడ్ షాప్స్ కానీ, ఇంకా చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ పైదాకా అయితే వచ్చాము. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి గుడితో పాటు చాలా దేవీ దేవతల గుళ్ళు కూడా, చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి లోపల. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో గార్డెన్ లాగా కట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ దాకే అండి. వెహికల్స్ కానీ ఏదైనా ఇక్కడ దాకే, పైకి అయితే పోనివ్వరు. అటు సైడ్ ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంతా ఇక్కడే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న మనకి బ్యాగ్స్ తీసుకోరు. మొబైల్స్, చెప్పల్ స్టాండ్ ఇదంతా లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంతా ఫ్రీనే, మనీ ఏం పే చేయవసలేదు మనం. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది. కొండ మీద కదా, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం మార్బుల్ స్టోన్తో కట్టిన టెంపుల్ ఇది. ఈ గుడి వచ్చేసి హిల్ మీద ఉంటుంది. ఈ హిల్ పేరు వచ్చేసి నౌబాద్ పహాడ్ అంటారంట. ఇక్కడ నుంచి ఈ హిల్ మీద నుంచి చూస్తే మనకి సిటీ ఓవర్ చాలా వరకు కనిపిస్తుంది. ఇట్లా ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి. ఇక్కడ హనుమాన్ చిన్న మందిరము, ఇంకా
అమ్మవారి మందిరం ఇట్లా అట్లా చూసుకుంటా వెళ్తుంటే అట్లా స్టెప్స్ ఎక్కి పైకైతే వెళ్తాం. ఈ టెంపుల్ మనం నైట్ టైం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే కుదరలేదు, నైట్ టైం తీద్దాం అనుకున్నాను. అట్లా టెంపుల్ మీద మాత్రం ఇట్లా గ్రద్దలు అలా ఎగురుతూ ఉన్నాయి. నేనైతే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు. ఇట్లా ఇట్లా రైట్ సైడ్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ మనం చూస్తున్నారు కదా సిటీ వ్యూ అంతా మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. నైట్ టైం చూడాలి ఆ సిటీ ఓవర్ వ్యూ, ఇటు పక్కన సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ వ్యూ, టెంపుల్, ఇంకా లైట్స్ వేస్తారు. చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా నైట్ టైం అయితే గూగుల్ టైమింగ్స్ ఉన్నాయండి. 12 దాకా, మార్నింగ్ 7 to 12, ఇంకా మధ్యాహ్నం 3 to 9. లాస్ట్ టైం వచ్చినప్పుడు క్లోజ్లో ఉండే, కుదరలేదు. ఇప్పుడు ఇంకా మార్నింగే తీస్తున్నాను. అసలు నైట్ టైం రావాలండి, మీకు వీలైతే నైట్ టైమే రండి. టెంపుల్ లోపల ఇది పాలరాయితోనే ఇంకా రాముడికి సంబంధించి, కృష్ణుడికి సంబంధించి, అనేక దేవీ దేవతలకు సంబంధించి లోపలైతే స్కల్ప్చర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి దారిలో కిందకి వెళ్ళే దారిలో షాప్స్ అండి. లోపల టెంపుల్ లోపల అసలు టెంపుల్ లోపల నుంచి చూస్తే సిటీ అన్ని సైడ్లో చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఈ వ్లాగ్ ఇంకొకలా ఉండేది, చాలా బాగుంటుంది నైట్ టైం. ఆల్మోస్ట్ కిందకైతే వెళ్ళిపోతున్నాం. మీరు ముందుగా సెక్రటేరియట్, బోటింగ్ అదంతా ప్లాన్ చేసుకుంటే లాస్ట్కి 9 లోపు ఈ టెంపుల్ కవర్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. 9 కల్లా ఈ టెంపుల్ అయితే ఉండదు, క్లోజ్ చేస్తారు. అక్కడ బోటింగ్ కానీ అంతా 9 కల్లా క్లోజ్ అయిపోతుంది. మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని వస్తే బెస్ట్. ఇక్కడే బిర్లా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఉందండి దారిలో. ఆల్మోస్ట్ మనం కిందకైతే వచ్చేసాం. ఇది సెక్రటేరియట్. నైట్ టైం అయితే రంగురంగులతో ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నైట్ టైం బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఖైరతాబాద్ దగ్గర. రోడ్స్ కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉన్నాయి. ట్రాఫిక్ సౌండ్ ఉంటాయి, కానీ ఆ హైదరాబాద్ క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ వచ్చే మరికొత్త వ్లాగ్తో కలుద్దాం. ఉంటాను. హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.